హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. ఇవాళ మన రెసిపీ ఏంటి అంటే పాతకాలం పద్ధతిలో కరివేపాకుతో ఒక మంచి రెసిపీని అయితే షేర్ చేయబోతున్నానండి. హెయిర్ ఫాల్ ఉన్నా అలానే జుట్టు అధికంగా ఒత్తుగా దృఢంగా బలంగా పెరగాలనుకున్నా కూడా లాంగ్ హెయిర్ కావాలనుకునే ప్రతి అమ్మాయిలకి కూడా ఈ రెసిపీ చాలా యూజ్ అవుతుందండి. ఈ మధ్యకాలంలో అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా జుట్టు రాలే సమస్యతో బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ చాలా యూజ్ అవుతుంది. జుట్టు కూడా చక్కగా బలంగా ఎదుగుతుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ చూపించేస్తాను పదండి. గుప్పెడి కరివేపాకు తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకొని పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి తీసుకోవాలి. ఇందులోకి ఒక్క ఉల్లిపాయ కరెక్ట్గా సరిపోతుందండి. ఒక ఉల్లిపాయ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్న తర్వాత ఒక 4 లేదా 5 పచ్చిమిర్చి తీసుకోండి. మీకు ఎంత కారం కావాలనుకుంటారో దాన్ని బట్టి పచ్చిమిర్చి తీసుకొని లైట్గా ఘాట్లు పెట్టుకోండి, సరిపోతుంది. పీసెస్ ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలి. నాకు తెలిసి మీరు ఈ పాటికి చాలామంది గెస్ట్ చేసేసి ఉంటారు ఈ రెసిపీ ఏంటి అని. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు అయితే వేసుకోవాలి. అలానే ఇందులోకి ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. 4 లేదా 5 తీసుకోండి. మీకు ఎంత కారం కావాలనుకుంటారో దాన్ని బట్టి తీసుకోండి. ఇక్కడ కొంచెం కారం ఎక్కువగా ఉండాలి అనుకుంటే ఒక 2-3 పచ్చిమిర్చి తీసుకోండి. అలానే ఫ్లేవర్ కోసం కరివేపాకు అయితే కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని పచ్చివాసన ఏమి లేకుండా ఉండేలాగా చూసుకుంటూ ఇలా కలుపుతూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. లంచ్ బాక్స్లోకైనా ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు సరదాగా తినాలనుకున్నప్పుడైనా కూడా ఈ కరివేపాకు రైస్ చేసి పెట్టారంటే ఇంట్లో అందరు ఫిదా అయిపోతారు, ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది రెసిపీ. ఇంతకీ రెసిపీ ఏంటో అర్థమైపోయింది కదా. పాతకాలం పద్ధతిలో కరివేపాకు రైస్ అండి. ఇప్పుడు కరివేపాకు పేస్ట్ లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ నేను 1 గ్లాసున్నర వరకు రైస్ అయితే తీసుకున్నాను. సో దానికి మనకి సుమారుగా ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ పడుతుంది. అలానే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి ఉడికించి తీసుకున్న అన్నం అయితే వేసుకోవాలి. వేడివేడి రైస్ వండుకొనైనా చేసుకోవచ్చు, అన్నం మిగిలిపోయినప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ లాగా ఇలా చేసుకోవచ్చు. ఇందులోకి బాస్మతి రైస్ ఏం అవసరం లేదండి, నార్మల్ రైస్తోనే చేసుకోవచ్చు. మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు కాబట్టి ఇలా ట్రై చేసేయండి. ఎప్పుడు చేసే పులిహోర కాకుండా ఇలా చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. హెయిర్ ఫాల్ కూడా అనేది ఏమీ ఉండదు. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసేయండి. ఎప్పుడూ కాకపోయినా అప్పుడప్పుడైనా ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా రైస్ అయితే చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. అన్నం ఇలా చక్కగా మిక్స్ చేసేసుకుంటే కరివేపాకు రైస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఒక ప్లేట్లోకి రైస్ని అయితే వేసేసుకొని వేడిగా తినడమేనండి. ఇందులోకి లెమన్ అవి ఇవి ఏమీ అవసరం లేదు. రెసిపీ నచ్చిందా? లైక్ చేసేయండి మరి.